పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా మారబోతుంటే పాపికొండలు గోదావరి ప్రకృతి అందాల కిరీటంగా నిలిచాయి. అభివృద్ధి మరియు ప్రకృతి సంరక్షణ మధ్య సమతుల్యత గురించి దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన ప్రాంతం కూడా ఇదే. గోదావరి నది ఒడ్డున తూర్పు కనుమల మధ్య విస్తరించి ఉన్న అద్భుతమైన పర్వత శ్రేణి. ఈ కొండల ఎత్తు ప్రాంతాన్ని బట్టి మారుతూ సాధారణంగా 200 నుంచి 850 మీటర్ల వరకు ఉంటుంది. గోదావరి నది సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ప్రవహిస్తుండగా రెండు వైపులా ఎత్తైన పర్వతాలు ఉండడం వల్ల ఒక సహజ గాజు రూపాన్ని సంతరించుకున్న ప్రదేశమే పాపికొండలు. హాయ్ ఫ్రెండ్స్, పాపికొండల బోట్ రైడ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అద్భుతమైన టూరిస్ట్ డెస్టినేషన్. ఈ టూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీడియోతో పాటే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను 1 డే పాపికొండల బోట్ ట్రిప్ బుక్ చేసుకున్నా. 1250 రూపాయలు ఛార్జ్ చేశారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. ముందుగా ఉదయం 7 గంటలకల్లా పుష్కర్ ఘాట్ దగ్గర నుండి వాళ్ళ బస్సు స్టార్ట్ అవుతుంది. బుక్ చేసుకున్న వాళ్ళందరినీ ఇక్కడ నుండే పిక్ చేసుకుంటారు. అక్కడ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండిపోచమ్మ తల్లి ఆలయం వరకు వెళ్ళాలి. 1 అవర్ జర్నీ పడుతుంది. ఈ టెంపుల్ ఏరియా నుండే బోట్స్ మొత్తం స్టార్ట్ అవుతాయి. ఈ ఏరియాలోనే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఈ బ్యాక్ వాటర్ ఏరియా మొత్తం చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ పోలవరం బ్యాక్ వాటర్లోనే ఇప్పుడు మనం జర్నీ చేసుకుంటూ పాపికొండలకు రీచ్ అవ్వబోతున్నాం. నేను ఈ సితారా వాళ్ళ బోట్లోనే వెళ్తున్నా. బోట్ ఎక్కిన తర్వాత ముందుగా మనకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక కొంతసేపటికి బోట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం గోదావరి రివర్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో జర్నీ చేయబోతున్నాం. నాది 1 డే ట్రిప్ కాబట్టి పేరంటాలపల్లి వరకు మాత్రమే నా జర్నీ ఉంటుంది. అక్కడికి రీచ్ అయ్యేసరికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు ఈ బోట్ వెళ్తున్న ఏరియాలో ఒకప్పుడు ఎన్నో షూటింగ్స్ జరిగేవి. రంగస్థలం మూవీలోని ఫస్ట్ సాంగ్ షూట్ మొత్తం ఇక్కడే చేశారు. కాకపోతే అప్పుడు శాండ్ ఉండేది ఎక్కువగా ఇక్కడ. ఎప్పుడైతే పోలవరం ఈసీఆర్ఎఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అయిందో వాటర్ లెవెల్ అనేది 30 అడుగులు ఎత్తుకు లేచింది. అందువల్ల ఈ ప్రాంతాలన్నీ డ్యామ్ బ్యాక్ వాటర్స్లో మునిగిపోయాయి. చాలా ఎక్సైట్మెంట్ గా ఉందండి. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. గోదావరిలోని ఎంత ప్యూర్ గా ఉందంటే వాటర్ గ్రేట్. నిజంగా చాలా వైడ్ స్పేస్ లో ఉంది. మొత్తం ఎక్కి చూసిన కొండలు వాటి మధ్య ఈ బ్యాక్ వాటర్స్. పోలవరం ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ వెనకతల పోలవరం ప్రాజెక్ట్. అదిగో ఆ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టడం వల్ల ఈ వాటర్ లెవెల్స్ పెరిగిపోయాయంట. ఇక్కడే రంగస్థలం షూటింగ్ జరిగిందంట. ఇక్కడ శాండ్ ఉండేదంట, శాండ్ డ్యూన్స్ ఉండేవంట, అన్నీ షూటింగ్ జరిగిందంట. బట్ అది ఎర్త్కమ్ రాక్ఫిల్ ఉంది కదా వాల్, అది కట్టడం వల్ల ఈ వాటర్ లెవెల్స్ పెరిగిపోయామట. బాగుందంటే అట్మాస్ఫియర్ సీనరీ ఎక్కడ ఉండదు నాకు తెలిసేలాగా ఇంత. కొంతసేపు ట్రావెల్ చేసిన తర్వాత పోలవరం బ్యాక్ వాటర్లో ముంపుకు గురి అయిన దేవీపట్నం గ్రామాన్ని చూడొచ్చు. దేవీపట్నం గ్రామం అనేది చారిత్రక ప్రదేశం. బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతం గిరిజన ఉద్యమాలకు కేంద్రంగా ఉండేది. అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలోని గిరిజనులకు ఎంతో ప్రేరణ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని అడవులు విప్లవ కార్యక్రమాలకు ఆశ్రయంగా ఉండేవి. అల్లూరి సీతారామరాజు గారు దాడి చేసి బ్రిటిష్ తుపాకులను ఎత్తుకెళ్లిన పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ 3 గంటల బోట్ జర్నీలో బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ సాంగ్స్ కోసము మిమ్మల్ని ఆడించడానికి, పాడించడానికి, అలరించడానికి 3 కత్తిలాంటి ఫిగర్లు మన బోట్లో రెడీగా ఉన్నాయి. సమంత, జెనిలియా, ఇలియానా అంటే మనం తీసుకొద్దాం అనుకున్నాము. అంత బడ్జెట్ మా దగ్గర లేదండి. మా బడ్జెట్ తగ్గట్టు ఎల్లమ్మ, పుల్లమ్మ, ఎంకమ్మ, కలర్ తక్కువ, గ్లామర్ ఎక్కువ. అంటే అక్కడ కూడా తగ్గేదని
అలా స్వచ్ఛమైన గోదావరి నీటిలో చుట్టూ ఉండే న్యాచురల్ సీనిక్ లొకేషన్స్ అన్నింటినీ చూస్తుంటే ఇంత గొప్ప అద్భుత పర్యాటక ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం నిజంగా మన అదృష్టం అనిపిస్తుంది. వెళ్తున్న కొద్దీ చాలా ముంపుకు గురైన గ్రామాలు అలా కనిపిస్తూనే ఉంటాయి. వెళ్తున్న దారిలోనే మనకి కచ్చలూరు మండపం అనే ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ నదిలోతు సుమారు 300 అడుగులు ఉంటుంది. వర్షాకాలంలో వరదల వల్ల నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నీరు ఈ వంకర మార్గాల గుండా ప్రవహించినప్పుడు ఈ ప్రాంతంలో సుడిగుండాలు ఏర్పడతాయి. 2019లో ఈ ప్రదేశంలోని ఒక టూరిస్ట్ బోట్ మునిగిపోవడం వల్ల చాలామంది చనిపోయారు. అందుకే వర్షాకాలంలో పాపికొండల బోట్ జర్నీ బంద్లో ఉంటుంది. తర్వాత చాలా సేఫ్టీ రెస్ట్రిక్షన్స్ కూడా వచ్చాయి. ఈ పాపికొండల ఎక్స్పీరియన్స్ అన్నది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఈ కొండలు ఇవన్నీ వాటర్, ఈ బ్యాక్ వాటర్స్ ఇవన్నీ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మొత్తం వాటర్ నిండిపోతుంది. ఈ కొండలు కనిపిస్తాయి సరే, బ్యాక్ సైడ్ ఇవన్నీ వాటర్ నిండిపోయి మొత్తం ఈ హైట్ వరకు వాటర్ వచ్చేసి ఏకమైపోతుంది. దాదాపు 2 గంటల జర్నీ తర్వాత పాపికొండలోకి ఎంటర్ అవుతాం. సాధారణంగా గోదావరి చాలా వెడల్పుగా ఉంటుంది. కానీ పాపికొండల వద్ద కొండల మధ్యగా నది ప్రవహించడంతో భారీ లోయ రూపాన్ని సంతరించుకుంటుంది. అందుకే బోట్లో ప్రయాణిస్తున్నప్పుడు కొండలు నదిని ఆలింగనం చేసుకున్నట్లుగా కనిపిస్తాయి. పాపికొండల నేషనల్ పార్క్ సుమారు 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇది 1978లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రారంభమై 2008లో జాతీయ ఉద్యానవనంగా గుర్తింపు పొందింది. చాలామందికి తెలియదు కానీ పాపికొండల అడవుల్లో బెంగాల్ టైగర్స్, చిరుతపులులు, ఎలుగుబంట్లు, జింకలు వంటి వన్యప్రాణులు నివసిస్తాయి. ఇటీవల సర్వేల్లో పాపికొండ ప్రాంతంలోని పోలవరం అడవుల్లో అరుదైన స్మూత్ కోటెడ్ ఓటర్ను కూడా మొదటిసారిగా కెమెరాల్లో నమోదు చేశారు. ఇది ఆ ప్రాంతంలోని నదీ పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనే సంకేతంగా భావిస్తున్నారు. ఈ పాపికొండల అసలు అందం బోటు ప్రయాణంలోనే కనిపిస్తుంది. నది మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే కొండల ఆకృతి, వంపులు, లోయలు అందం పూర్తిగా కనిపిస్తుంది. అసలు ఈ కొండలకు పాపికొండలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, గోదావరి నది ప్రవాహం ఈ కొండల ప్రాంతానికి వచ్చేసరికి సన్నగా వంకలు తిరుగుతూ ప్రవహిస్తుంది. ఎత్తైన కొండల మధ్య ఒక సన్నని లోయలో నుండి గోదావరి ప్రవహించడం వల్ల లొకేషన్ టాప్లో నుండి చూసినప్పుడు ఆడవారి తలపై పాపిడి భాగంలో కనిపించడం వల్ల ఈ ప్రాంతానికి పాపికొండలు లేదా పాపికొండలు అని పిలవడం ప్రారంభించారు. చలికాలంలో ఉదయం కొండల మధ్య ఏర్పడే పొగమంచు కారణంగా మొత్తం ప్రాంతం మేఘాల మధ్య ప్రయాణిస్తున్నట్లు అనుభూతి కలిగిస్తుంది. పాత భూగర్భ శాస్త్ర అధ్యయనాల్లో పాపికొండల పరిసర గోదావరి నదీ ప్రవాహ ప్రాంతాల్లో సూక్ష్మ స్థాయిలో బంగారం ఉన్నట్లు కూడా ప్రస్తావన వచ్చింది. గోదావరి నది మొత్తం పొడవు సుమారు 1465 కిలోమీటర్లు. అయినప్పటికీ అత్యంత ఫోటోగ్రాఫ్ చేయబడిన మరియు పర్యాటకులను ఆకర్షించే భాగం ఈ పాపికొండల ప్రాంతం మాత్రమే. ఫైనల్గా 3 గంటల జర్నీ తర్వాత పేరంటాలపల్లి ఊరికి చేరుకుంటాం. భద్రాచలం వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుండి వేరే బోటుకి షిఫ్ట్ అవుతారు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళిపోవాలి. పేరంటాలపల్లి పాపికొండల యాత్రలో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. చాలా కాలం పాటు ఈ గ్రామానికి ప్రధాన రవాణా మార్గం బోటు మాత్రమే. ఈ పేరంటాలపల్లిలో విశ్వేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో గంట ఒక్కసారి మాత్రమే కొట్టాలి. వీడియోస్, ఫొటోస్ ఎలా ఉండదు. మనకి 20 నిమిషాలు టైం మాత్రమే ఇస్తారు. ఈ లోపు దర్శనం చేసుకొని తిరిగి బోట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. తిరిగి బోట్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం గోదావరి రివర్ ఫ్లో డైరెక్షన్లో వెళ్తాం కాబట్టి 2 గంటల్లో రీచ్ అయిపోవచ్చు. రిటర్న్ వెళ్తున్న సమయంలోనే సూర్యాస్తమయం కూడా అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఈ లొకేషన్స్ ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి. ఈ పాపికొండల ప్రాంతం గురించి డీప్ అనాలిసిస్లోకి వెళ్తే భారతదేశంలో చాలా కొద్ది జాతీయ ఉద్యానవనాల గుండా మాత్రమే పెద్ద నదులు ప్రవహిస్తాయి. పాపికొండల్లో గోదావరి నది నేరుగా జాతీయ ఉద్యానవనం మధ్య గుండా ప్రవహిస్తూ ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తుంది.
పాపికొండల ప్రాంతంలో తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, పొడి అడవులు, సెమీ ఎవర్గ్రీన్ అడవులు కూడా ఉన్నాయి. జీవ వైవిధ్యం కారణంగా దీనిని తూర్పు కనుమలలో అత్యంత విలువైన అటవీ ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తారు. ప్రపంచంలోని అత్యంత పొడవైన విషసర్పమైన కింగ్ కోబ్రా కూడా ఈ పాపికొండల అడవుల్లోనే గుర్తించబడింది. తూర్పు కనుమలకు మాత్రమే పరిమితమైన ఇండియన్ గోల్డెన్ గెక్కో అనే అరుదైన జాతి బల్లి పాపికొండల్లో నమోదు చేయబడింది. గోదావరి నదికి ఉత్తరాన సాధారణంగా కనిపించే రేసస్ మాక్యూ మరియు దక్షిణానికి కనిపించే బోనెట్ మాక్యూ రెండూ పాపికొండలో కనిపించడం ప్రత్యేకత. పాపికొండల జాతీయ ఉద్యానవనం సుమారు 1012 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సంరక్షిత అటవీ ప్రాంతాల్లో ఒకటి. పాపికొండలు ఒక ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాగా గుర్తించబడ్డాయి. మలబార్ పైడ్, హార్న్బిల్, రివర్ టర్న్ వంటి అరుదైన పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. పోలవరం ప్రాజెక్టుని మొదట ఈ పాపికొండల మధ్య భాగంలో నిర్మిద్దామనుకున్నారు. ఈ పాపికొండల మధ్య భాగం వెడల్పు దాదాపు 300 మీటర్లు ఉంటుంది. ఇక్కడ డ్యామ్ కట్టడం వల్ల వర్షాకాలంలో భారీగా వచ్చే వరద నీటిని ఆపగలిగే శక్తి ఈ ప్రాంతంతో ఉండకపోవడంతో ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాంతం 1500 మీటర్లకు పైగా వెడల్పు ఉండడం వల్ల అక్కడ నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ రిజర్వాయర్ సామర్థ్యం సుమారు 194 టీఎంసీలు. ఆనకట్టలో నీరు నిల్వ చేసినప్పుడు బ్యాక్ వాటర్ గోదావరి ఎగువ ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ ప్రభావం పాపికొండల ప్రాంతంలోని కొన్ని నదీ తీర గ్రామాలు మరియు గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాల వరకు చేరుతుంది. పాపికొండల పరిసర ప్రాంతాల్లో నివసించే కోయ, కొండరెడ్డి వంటి గిరిజన తెగలకు చెందిన అనేక గ్రామాలు పునరావాస కార్యక్రమాల్లో భాగమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు కారణంగా వేలాది కుటుంబాలు ప్రభావితమయ్యాయని అధికారిక నివేదనలు సూచిస్తున్నాయి. పాపికొండల నేషనల్ పార్క్లోని కొన్ని ప్రాంతాలు రిజర్వాయర్ ప్రభావ పరిధిలోకి వస్తాయని పలు అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి. అడవులు, వన్యప్రాణ నివాస ప్రాంతాలపై ప్రభావం ఉండొచ్చని పర్యావరణ నిపుణులు కూడా హెచ్చరించారు. సాయంత్రం 5 గంటలకల్లా తిరిగి గండిపోచమ్మ ఆలయానికి చేరుకుంటాం. అక్కడ నుండి సేమ్ వెహికల్లో తిరిగి పుష్కర్ ఘాట్కి రీచ్ అయిపోవచ్చు. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ కొట్టడం మాత్రం మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.